బాలుడు బగబగలాడుతున్నాడు. రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ రాబోయే 3 రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బాలుడు బగబగలాడుతున్నాడు. రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ రాబోయే 3 రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని సూచించారు. రాష్ట్రంలో ఎండలు, తీవ్ర వడగాళ్ల పరిస్థితులపై మంత్రి సచివాలయంలో అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వడగాళ్ల తీవ్రత ఎంత దారుణంగా ఉందో కలెక్టర్లు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వడదెబ్బ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 13 మంది మరణించినట్లు అధికారికంగా నిర్ధారణ అయ్యింది. వడదెబ్బతో మరణించిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున తక్షణ ఆర్థిక పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మండలాలు, గ్రామాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడి ప్రజలను మైకుల ద్వారా ముందస్తుగా అప్రమత్తం చేయాలి. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లు, ఉపాధి హామీ కూలీలు, కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో చలివేంద్రాలతో పాటు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి జిల్లా ఆసుపత్రుల వరకు అత్యవసర మందులు, అంబులెన్స్ సేవలను సిద్ధంగా ఉంచాలి. వడగాళ్ల తీవ్రతపై అన్ని జిల్లాల కలెక్టర్లు వ్యక్తిగతంగా నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.